ఈరోజు టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. జావాలో ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, ఏమేం మెథడ్స్ ఉంటాయి, ఎలా రాయాలి అనేది మనం చూద్దాం. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ మెథడ్ వితౌట్ పారామీటర్, సెకండ్ వన్ మెథడ్ విత్ పారామీటర్. ఫస్ట్ వన్ మెథడ్ వితౌట్ పారామీటర్, సెకండ్ వన్ మెథడ్ విత్ పారామీటర్. ఎలా ఉంటో చూద్దాం. ఒకసారి మనం ప్యాకేజ్ క్రియేట్ చేసుకుందాం. ఒక క్లాస్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఉన్న ప్యాకేజ్ ఏదైనా వాడుకోవచ్చు, డిఫాల్ట్ ప్యాకేజ్ కూడా రాయొచ్చు. కానీ మనకి ఈజీగా అర్థం కావడానికి కోసం మనం ఏం చేద్దామంటే సపరేట్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకుందాం. టైప్స్, ఓకే, టైప్స్ ఆఫ్ మెథడ్స్. టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేది మనం క్రియేట్ చేసుకుందాం. com.java.types of methods. ఫినిష్ రాస్తాను. సో మెథడ్ క్రియేట్ అయిపోయింది. ఇందులో 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ న్యూ క్లాస్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ వన్, ఓకే, నేను డైరెక్ట్ క్లాస్ నేమ్ రాసుకుంటాను. క్లాస్ నేమ్ ఏం రాస్తానంటే మెథడ్ వితౌట్ పారామీటర్. ఇది ఫస్ట్ టైప్. మెథడ్ వితౌట్ పారామీటర్, వితౌట్ పారామీటర్స్. ఓకే, సో ఇది మెయిన్ మెథడ్ వితౌట్ పారామీటర్స్. అర్థం కావడానికి మెయిన్ అని రాసుకోండి, ఓకేనా. సో లేదంటే ఇది మెయిన్ మెథడ్ కాబట్టి మెయిన్ అని ఇక్కడ ముందు రాసుకోండి. మెయిన్ మెథడ్స్ వితౌట్ పారామీటర్స్, ఓకేనా. సో లేదు అలా వద్దు, నేను రాయలేను అనుకుంటే ఇక్కడ రాసుకోండి, మీ ఇష్టం. అర్థం మీ అండర్స్టాండింగ్ ప్రకారం మీరు రాసుకోవాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఫినిష్ అండి. ఇట్లా క్రియేట్ అయిపోయింది, ఒక క్లాస్ క్రియేట్ అయిపోయింది, ఓకేనా. సో ఇక్కడ క్లాస్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక మెథడ్ రాద్దాం, ఓకేనా. నేను ఏం చేస్తానంటే ఒక చిన్న ఫైల్ తీసుకుంటాను, ఓకే. ఇక్కడ ఏం చేస్తానంటే రెండు చూద్దాం. మెథడ్ వితౌట్ పారామీటర్స్, ఓకే, అండ్ మెథడ్ విత్ పారామీటర్. 2 టైప్స్, ఓకే, విత్ పారామీటర్స్. మెథడ్ వితౌట్ పారామీటర్స్ అంటే సింటాక్స్ ఏంటంటే, ఓకే, సో డేటా టైప్ అండ్ మెథడ్ నేమ్. సో ఇలా రాసి ఇది సింటాక్స్, ఓకేనా. ఇది సింటాక్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ఇష్టం, ఏదైనా ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్, ఏ డేటా టైప్ అయినా రావచ్చు, వైడ్ కూడా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, సో ఇది ఎంప్లాయీ ఐడి అని రాసుకుందాం, ఆర్ ఎంప్లాయీ ఇన్ఫో మెథడ్. సో ఇది మెథడ్ వితౌట్ పారామీటర్స్. ఇక్కడ వచ్చేసరికి ఇది సింటాక్స్, ఓకే, దిస్ ఇస్ సింటాక్స్. అండ్ ఇక్కడ ఇది ఎగ్జాంపుల్, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి కూడా మళ్ళీ మనం సింటాక్స్ ఏంటంటే ఓకే, సో రిటర్న్ టైప్ ఆర్ డేటా టైప్ ఏదైనా కావచ్చు. అక్కడ డేటా టైప్ రాస్తాను కదా, రిటర్న్ టైపే రాసుకోండి. సో రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, సో పారామీటర్ 1, పారామీటర్ 2, అప్ టు ఎన్ని పారామీటర్స్ అయినా రాసుకోవచ్చు, ఓకేనా. ఇలా రాసుకోండి, ఓకేనా. సింటాక్స్. ఇది డేటా టైప్, ఇక్కడ ఇది రిటర్న్ టైప్ ఆర్ డేటా టైప్. సో ఇక్కడ కూడా డేటా టైప్ అని రాయండి, ఓకేనా. సో డేటా టైప్ రాసుకుందాం, ఓకేనా. ఇక్కడ డేటా టైప్ రిటర్న్ టైప్ అని రాస్తాను, ఇక్కడ రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, ఎగ్జాంపుల్ వాయిడ్ ఎంప్లాయీ ఇన్ఫో. ఇక్కడ కూడా ఏంది, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్ 1. ఇప్పుడు నేను ఏం తీసుకుంటాను అంటే ఇక్కడ పారామీటర్స్ తీసుకుంటాను. రిటర్న్ టైప్ మీ ఇష్టం, ఇంటూ, వైడ్, ఫ్లోట్, డబుల్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ వైడ్. మెథడ్ నేమ్ ఏం తీసుకుంటానంటే ఎంప్లాయీ ఇన్ఫో అని తీసుకుంటాను. మీ ఇష్టం, ఏదైనా ఏ మెథడ్ నేమ్ అయినా రాసుకోవచ్చు. ఇలా రాసుకోవాలి, ఓకేనా. సో ఇలా రాసుకొని ఇక్కడ ఇలా రాస్తాను చూడండి. ఏంటి, ఫస్ట్ ఇంట్ ఈజ్ ఎంప్లాయీ ఐడి,
ఎంప్లాయీ ఐడి, అలాగా ఎంప్లాయీ ఐడి రాయండి, ఎంప్లాయీ ఐడి ఇలా రాయండి, కామ స్ట్రింగ్ ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ ఎన్ని పారామీటర్స్ తీసుకున్నాం మనం ప్రీవియస్ గా 3 తీసుకున్నాం, ఇక్కడ కూడా అంతే 3 తీసుకున్నాం. నెక్స్ట్ డబుల్ శాలరీ, డబుల్ శాలరీ, ఓకేనా. సో ఇలా తీసుకున్నాం డబుల్ శాలరీ. ఇదేంటంటే ఎగ్జాంపుల్, ఓకేనా. చూడండి, డివైడ్ ఎంప్లాయీ ఇన్ఫో ఇంట్ ఎంప్లాయీ ఐడి కామా ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ డబుల్ శాలరీ, ఇవి పారామీటర్స్, ఓకేనా. రిటర్న్ టైప్ కంపల్సరీ ఉండాలి, తర్వాత వేరియబుల్ నేమ్, రిటర్న్ టైప్ కంపల్సరీ ఉండాలి, వేరియబుల్ నేమ్, రిటర్న్ టైప్స్ వేరియబుల్ నేమ్, ఇది మెథడ్ నేమ్, ఇది రిటర్న్ టైప్. వైడ్ ఏం రిటర్న్ చేయదు కాబట్టి మనం డేటా టైప్ అని రావచ్చు. సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్. ఇది మనం రాద్దాం ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దామంటే ఇది రాద్దాం, ఓకేనా. అంటే మనకి ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి, వన్ ఇస్ మెథడ్ వితౌట్ పారామీటర్స్, సెకండ్ వన్ ఇస్ మెథడ్ వితౌట్ పారామీటర్స్. మనం 2 ప్రోగ్రామ్స్ రాద్దాం, ఓకేనా. సో ఇక్కడికి వెళ్తే మీరు ఇక్కడ రాద్దాం, 2 ప్రోగ్రామ్స్ రాద్దాం. ఇక్కడ ఏం రాస్తానంటే చూడండి, ఒక క్లాస్ తీసుకుంటాను. సో క్లాస్ మీ ఇష్టం, ఎంప్లాయ్ అనే క్లాస్ తీసుకోండి, ఓకేనా. ఇక్కడ క్లాస్ తీసుకున్నాను. సో ఇంటీజర్ ఎంప్లాయీ ఐడి, ఓకే, స్ట్రింగ్ ఎంప్లాయీ నేమ్. నేను ఇప్పుడు రాసేది ఏంటంటే, ఓకే, సో ఇప్పుడు నేను రాసేది మెథడ్ వితౌట్ పారామీటర్ రాద్దాం కాబట్టి ఇదంతా అవసరం లేదు, మనం సింపుల్ ఒక మెథడ్ డిఫైన్ చేసుకుందాం, ఒక వైడ్, ఓకే. సో ఎంప్లాయీ ఇన్ఫో మెథడ్ రాద్దాం, సింపుల్. ఇదేంది, ఎగ్జాంపుల్ ఫర్ మెథడ్ వితౌట్ పారామీటర్స్, మెథడ్ వితౌట్ పారామీటర్స్, ఓకే. సో మెథడ్ వితౌట్ పారామీటర్స్ ఏం రాయాలి ఇక్కడ, ఏం లేదు, డైరెక్ట్ గా మీరు ఇలా రాసేసుకోండి, ఓకేనా. సో హెల్లో వర్డ్ అని రాసుకోండి, వెల్కమ్ మెథడ్ అని రాయండి, ఓకే. సో ఇక్కడ ఎంప్లాయీ ఇన్ఫో అని రాయండి, ఇక్కడ ఎంప్లాయీ ఇన్ఫో అని రాయండి ఇక్కడ, ఓకేనా. సో ఇలా రాస్తాం, మెథడ్ వితౌట్ పారామీటర్స్ అంటే ఇలా రాస్తాం డైరెక్ట్, ఓకేనా. సో ఇది మెథడ్ ఉంది, ఏం పారామీటర్స్ లేవు ఇక్కడ, డైరెక్ట్ ఒక మెసేజ్ రాస్తాను. ఏదైనా రిజల్ట్ రాయాలంటే రిజల్ట్ రాయండి, లేదంటే మీకు ఏదైనా లాజిక్ రాయాలంటే లాజిక్ రాయండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇది రాస్తాను, ఓకేనా. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ దీనికే చూద్దాము, అడిషన్ ఆఫ్ 2 numbers, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 numbers మనం ఎలా రాయాలనేది కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు, చూపెడతాం. సో ఇక్కడ యాజ్ యూజువల్ గా ఏం రాయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో రిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు E1 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయీ ఇలా తీసుకోవాలి, ఓకేనా. సో ఈ డాట్ మెథడ్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ ఇన్ఫో, సెమికోలన్, ఓకేనా. రన్ ద అప్లికేషన్, మనకి రన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది, ఓకేనా. ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంటే మనకి ఏదైతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇచ్చామో మనకి అదే ఇక్కడ వచ్చేసింది అనమాట. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో ఏ మెసేజ్ రాస్తామో అదే ఇక్కడ డిస్ప్లే. ఇది మెథడ్ వితౌట్ పారామీటర్స్, ఇక్కడ ఏం పారామీటర్స్ లేవు, ఓకేనా. సో వితౌట్ పారామీటర్స్ అని రాస్తాం. సేమ్ నేను ఇదే ప్రోగ్రామ్ ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అడిషన్ ఆఫ్ 2 numbers అనే ఒక ప్రోగ్రామ్ తీసుకుందాం. అడిషన్ ఆఫ్ 2 numbers అనే ప్రోగ్రామ్ ని మనం ఎలా రాయాలి, మెథడ్ ఎలా రాయాలి. సో నేను అది ఇక్కడనే రాసుకుంటాను, చూడండి. వైడ్ తీసుకొని యాడ్ మెథడ్ రాస్తాను, మెథడ్ నేమ్ ఏంటి, యాడ్ మెథడ్. ఇది కూడా ఏంటి, మెథడ్ వితౌట్ పారామీటర్స్. సో ఏం యాడ్ చేయాలి, మీరు లాజిక్ రాసుకోవాలనుకుంటే ఇంటీజర్ ఎక్స్ వాల్యూ, ఇంటీజర్ వై వాల్యూ, ఇంటీజర్ జెడ్ వాల్యూ, ఓకే. ఇక్కడ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని రాస్తాను, ఓకేనా. ఎక్స్ ప్లస్ వై అని రాస్తాం. ఇక్కడ డైరెక్ట్ గా మనం ఇలా రాయగలుగుతామా, చూడండి. ఎక్స్ ప్లస్ వై అంటే మళ్ళీ ఇక్కడ ఏమంటుంది, మనకి ఎర్రర్ వస్తుంది. ఏమొస్తుంది, లోకల్ వేరియబుల్ మే నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్, అంటే వీటికి ఇవన్నీ లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఏంటి అంటే ఒక మెథడ్ లోపల రాస్తే అవి లోకల్ వేరియబుల్స్ అంటారు. ఎక్స్ వై జెడ్ అనేటివి ఇప్పుడు ఇవి లోకల్ వేరియబుల్స్ అంటారు. ఎందుకంటారు అంటే ఇది ఒక మెథడ్, యాడ్ అనేది ఒక మెథడ్.
దాని లోపల మనం ఇవి రాసాం కాబట్టి ఆ దాన్నే లోకల్ వేరియబుల్ అంటారు. సో బయట రాస్తే దాన్ని ఏమంటారు, మనం జనరల్ గా అయితే గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. మరి జావా గ్లోబల్ వేరియబుల్స్ సపోర్ట్ చేస్తుందా? గ్లోబల్ వేరియబుల్స్ అంటే మనం C++ జనరల్ గా క్లాస్ బయట రాస్తుంది. సో ఇక్కడ అలా రాయం, మనము ఇలా రాస్తాం. ఇవి ఎక్కడ డిక్లేర్ చేసుకోవాలి, ఎక్కడ డిక్లేర్ చేస్తే బెస్ట్ అంటే ఇక్కడ పైన చేయడం బెటర్. నో నేను ఇక్కడనే చేసుకుంటానంటే మీ ఇష్టం, చేసుకోండి. అప్పుడు డిఫాల్ట్ వాల్యూ ఇనిషియలైజ్ చేసుకోండి. నేను ఇక్కడ 10 అని ఇస్తాను. ఇనిషియలైజ్ డిఫాల్ట్ వాల్యూ అంటే ఎంత? 0. డిఫాల్ట్ వాల్యూ అంటే 0. కానీ మీరు ఏం చేయండి, ఒక వాల్యూ ఇవ్వండి, మీ ఇష్టం. ఏదైనా ఒక వాల్యూ ఇస్తే మనకు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ 10. అప్పుడు ఏమైంది, ఇక్కడ ఎర్రర్ పోయింది. ఓకేనా? సో కంపైల్ టైం ఎర్రర్ పోయింది. ఇక్కడ ఏమొచ్చింది, మళ్ళా ఇక్కడ వేరియబుల్ జెడ్ ఈస్ ఏముంది, నాట్ యూజ్డ్, కాబట్టి వార్నింగ్ వచ్చింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం అంటే వార్నింగ్స్, కంపైల్ టైం ఎర్రర్స్, రన్ టైం ఎర్రర్స్ ఏవి కూడా మన ప్రోగ్రామ్ లో ఉండొద్దు. ఉండకుంటేనే మనము మీరు గుడ్ ప్రోగ్రామర్ అంటారు మీకు మిమ్మల్ని. సో వార్నింగ్ ఉంటే రన్ అవ్వదా ప్రోగ్రామ్? రన్ అవుతుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే వార్నింగ్ లేకుండానే రాయాలి. ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే మనం ఈ జెడ్ను వాడలేము కాబట్టి వచ్చింది. రిజల్ట్ రాయాలి. ఇక్కడ addition of two number, add of or addition of two number, add of two numbers. Okay, add of two numbers. ఇలా రాద్దాం. 2 numbers, add of 2 numbers. రిజల్ట్ ఏంటి ఇక్కడ? జెడ్ అనేది రిజల్ట్. ఓకేనా? సో ఇప్పుడు వార్నింగ్ కూడా పోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తానంటే సేమ్ మళ్ళీ ఇదే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఈ డాట్ యాడ్ అని రాస్తాం. సెమికోలన్. రన్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ రన్ చేద్దాం. ఇలా సో ఇక్కడ ఏమొచ్చింది, యాడ్ ఆఫ్ 2 numbers 30 వచ్చింది. సేమ్ మళ్ళీ నాకు ఇంకో మెథడ్ రాయాలనుకుంటున్నాను. ఏంటి, వాయిడ్. ఓకేనా, సబ్ ఆఫ్. ఓకే, సబ్ ఆఫ్ ఇలా రాయాలనుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ ఇంట్. ఓకే, x is equals to మళ్ళీ 10 వాల్యూ. ఓకే, ఇంట్ y equals to 20 వాల్యూ. ఓకే, ఇంట్ z is equal to ఓకే z equals to r. z ఆల్రెడీ వాడినాం కాబట్టి ఓకే సబ్స్ట్రాక్షన్. ఓకే, రిజల్ట్ సబ్ రిజల్ట్ అని రాసుకుందాం. ఇలా రాసుకుంటే బెస్ట్. లేదంటే వాడాం కాబట్టి z1 అని రాయండి. z1 is equals to x minus y ఇలా రాస్తారు మీరు జనరల్ గా. మళ్ళీ ఏం రాస్తారు ఇక్కడ, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని రాసి ఓకే సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 2 numbers, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 2 numbers ఇలా రాస్తారు. ఓకేనా, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 2 numbers ఇలా రాస్తారు. అప్పుడు ఏం రాస్తారు, z1 ని డిస్ప్లే చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మనం ఏం రాయాలి, కాల్ చేయాలి. మెథడ్ ని ఎలా కాల్ చేయాలి, ఈ డాట్ సబ్స్ట్రాక్షన్ మెథడ్ ని కాల్ చేయాలి, సెమీకోలన్ పెట్టాలి. ఓకేనా, రన్ చేస్తున్నాం. మనకి ఏమవుతుంది చూడండి ఒకసారి రన్ చేస్తే, ఇక్కడ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 2 numbers -10 వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఇలా మెథడ్స్ మనం రాయాలన్నమాట. ఏ మెథడ్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంది, మెథడ్ వితౌట్ పారామీటర్స్. ఇక్కడ మెథడ్ ఉంది, పారామీటర్స్ ఉన్నాయా, లేవు. సో మెథడ్ వితౌట్ పారామీటర్స్. ఇక్కడ మెథడ్ ఉంది, పారామీటర్స్ ఉన్నాయా, లేవు, వితౌట్ పారామీటర్స్. ఇక్కడ మెథడ్ ఉంది, పారామీటర్స్ ఉన్నాయా, లేదు, వితౌట్ పారామీటర్స్. ఇది ఎగ్జాంపుల్ ఫర్ వితౌట్ పారామీటర్స్. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఏంటంటే ఇక్కడ సేమ్ వాల్యూస్ వాడారు. ఓకేనా, ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ 20, ఎక్స్ వాల్యూ వై వాల్యూ 20, సేమ్ అవే రిజల్ట్స్ కాబట్టి ఓకే మెథడ్స్ మాత్రమే డిఫరెంట్ కాబట్టి ఎందుకు రెండెండు సార్లు సపరేట్ గా రాయాలి? ఇప్పుడు లోకల్ గా రాసినప్పుడు మనం ఇలా సపరేట్ రాయాల్సి, గ్లోబల్ గా రాసినప్పుడు ఈ రెండుకి బదులుగా ఈ రెండుటి తీసేసి ఇలా తీసేసి ఓకేనా, ఈ రెండు తీసేయండి. తీసేసి ఆ ఎక్స్ వై అనేది ఎక్కడ రాయాలంటే ఈ ఎంప్లాయ్ ఉంది కదా ఇక్కడ కింద డిక్లేర్ చేయాలి. ఎలా డిక్లేర్ చేయాలంటే అప్పుడు డిక్లేర్ ద వేరియబుల్స్, డిక్లేర్ వేరియబుల్స్ అని రాయాలి. ఇది కామెంట్, ఇది కంపల్సరీ రాయాల్సిన పని లేదు. కామెంట్ మనకు అర్థం కావడం కోసం రాస్తున్నాం. ఎలా డిక్లేర్ చేయాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10, ఇంటీజర్ వై ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇలా రాయాలి. అప్పుడు ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది ఈ మెథడ్ లో తీసుకుంటుంది, ఈ మెథడ్ లో తీసుకుంటుంది. నెక్స్ట్ ఏదైనా డివిజన్ మెథడ్ రాసే దాంట్లో వాడచ్చు,
నెక్స్ట్ మల్టిప్లికేషన్ మెథడ్ అక్కడ వాడొచ్చు. ఇంకా ఏ బిజినెస్ లాజిక్ రాసినా, ఏ మెథడ్ లో రాసినా, ఈ ఎక్స్ వాల్యూ ఈ ఎంటైర్ క్లాస్ లో వాడొచ్చు, మనం ఎంటైర్ ఎంప్లాయీ క్లాస్ లో వాడొచ్చు. సో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ మెథడ్ వితౌట్ పారామీటర్స్. సో టుమారో we will discuss about method with parameters. Thank you.